వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం జిఎంఆర్ ఎయిర్పోర్ట్ షేర్ ప్రైస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఇక్కడ చూసినట్లయితే మనకు విత్ హెవీ వాల్యూమ్తో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 20% పెరిగింది. 1 మంత్లో 20% పెరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు డైలీలో ఈరోజు అంటే 8th ఏప్రిల్ 2025 మనం చూసినట్లయితే హెవీ వాల్యూమ్తోనే బ్రేక్అవుట్ ఇచ్చింది. డైలీలో చూస్తే మనకు వాల్యూమ్ అనేది హెవీగా కనిపిస్తుంది. సో ఇది డైలీలో చార్ట్ అనేది ఇలా ఉంది. నియరెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో మనం మంత్లీ నుంచి వద్దాం. ఎప్పుడైనా ఏ స్టాక్నైనా స్టడీ పర్పస్ కోసం అనలైజ్ చేయాలంటే స్టార్టింగ్ మంత్లీ నుంచి రావాలి. ఎనీ చార్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి వీక్లీ, డైలీ, 4 అవర్లీ ఇలా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్కి మన యొక్క అనాలిసిస్ అనేది కంపల్సరీ చేసుకుంటూ రావాలి. సో ఆల్వేస్ స్టార్ట్ యువర్ చార్ట్ అనాలిసిస్ విత్ హయ్యర్ టైం ఫ్రేమ్స్. ఆల్వేస్ స్టార్ట్ యువర్ చార్ట్ అనాలిసిస్ with higher time frames. Suppose monthly, weekly, daily, hourly, 15 minutes. Always no weapon, no trade. మనం వెపన్ క్యాండిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నో వెపన్ క్యాండిల్, నో ట్రేడ్. అంటే మనకు ఒక వెపన్ క్యాండిల్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక వెపన్ క్యాండిల్గా ఐడెంటిఫై చేసి దాని మీద ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఆల్వేస్ ఫాలో అవ్వాలండి. ఆల్వేస్ అంటే ఎట్లా ఎంట్రీ ఎగ్జిట్లు తీసుకోవద్దు. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ మంత్లీ చార్ట్ ఇది. ఇందులో మనం వెపన్ క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఇవి మంత్లీ కదా, ఇక మంత్లీ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై, ఇది ఆల్ టైమ్ హై వచ్చేసి 120 దగ్గర ఉంది. దాని తర్వాత ఒక హయ్యర్లో చేసింది. హయ్యర్లో వచ్చేసి 85 ఆ రేంజ్లో ఉంది. 81 రూపీస్ దగ్గర ఉంది. అంటే స్టాక్ వచ్చేసి 2007లో రిజిస్టర్ అయింది, లిస్ట్ అయింది. 2007లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. వెపన్ క్యాండిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వెపన్ క్యాండిల్ ఫైండ్ అవుట్ చేయాలి. డామినెంట్ ఫోర్స్ our main goal is to identify dominant force that is bulls or bears. ఎవరు డామినెంట్గా ఉన్నారు? బుల్సా, బేర్సా, బయర్సా, సెల్లర్సా? ఎవరు డామినెంట్గా ఉన్నారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఈ యొక్క చార్ట్ తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఒక చార్ట్ పాటర్న్ కూడా కనిపిస్తుంది, కప్ అండ్ హ్యాండిల్ లాగా కనిపిస్తుంది.
ఇక్కడ చూస్తుందండి, ఇది కప్పు, ఇది చిన్న హ్యాండిల్, ఇక్కడ హ్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి కప్పు, ఇది ఒక హ్యాండిల్, చిన్న హ్యాండిల్, అంటే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ రేంజ్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ 49 రూపీస్ దగ్గర మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. 47, 49 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది చార్ట్ ప్యాటర్న్ కదా, కప్ అండ్ హ్యాండిల్ చార్ట్ ప్యాటర్న్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ మన టార్గెట్ తీసుకున్నట్లయితే, టార్గెట్ ఆల్రెడీ టార్గెట్ ఇచ్చేసింది, D1 D2 కూడా వచ్చేసింది. సో ఇది కప్ అండ్ హ్యాండిల్ చార్ట్ ప్యాటర్న్. చార్ట్ ప్యాటర్న్ చెక్ చేసినట్లయితే మనకు టార్గెట్స్ ఇచ్చేసింది ఆల్రెడీ. చార్ట్ ప్యాటర్న్ కప్ అండ్ హ్యాండిల్, కప్ అండ్ హ్యాండిల్ చార్ట్ ప్యాటర్న్ టార్గెట్స్ కూడా ఇచ్చి మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఇక స్టాక్ అనేది రివర్స్ అవుతుంది. సో ఈ డ్రాయింగ్స్ని తీసేద్దాం. ఈ డ్రాయింగ్స్ని తీసేసి ఇప్పుడున్న సినారియోలో ఇది ఆల్రెడీ అయిపోయింది, కప్ అండ్ హ్యాండిల్ ఆల్రెడీ టార్గెట్స్ ఇచ్చేసింది, అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ హెవీ వాల్యూమ్తో బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఈ క్యాండిల్లో మనకు ఇక్కడ ఏమైనా వెపన్ దొరుకుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత MACD చెక్ చేయాలి మనం. MACD ఇక్కడ ఈ యొక్క రేంజ్లో ఈ యొక్క థర్డ్ క్యాండిల్ ఉంది కదా, బేరిష్ క్యాండిల్, ఈ క్యాండిల్లో మనకు MACD అనేది నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. దాని తర్వాత కొద్దిగా కిందికి వచ్చేసి ఇక్కడ ఫ్లాట్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడున్న ఈ మంత్ లాస్ట్ 2 months నుంచి మార్కెట్ అనేది ఇక్కడ మార్నింగ్ స్టార్ లాగా ఫామ్ అయింది. ఇక్కడ మార్నింగ్ స్టార్ బ్రేక్అవుట్ ఇచ్చింది, అంటే ఈ మంత్కి క్లోజ్ కాలేదు కాబట్టి ఈ మంత్ క్లోజ్ వరకు వెయిట్ చేయాలి. 1 week కంప్లీట్ అయింది, సెకండ్ వీక్ రన్నింగ్ అవుతుంది కదా. సో ఇక్కడ నెగిటివ్ మార్కెట్ MACD చెక్ చేసినట్లయితే మనకు ఇక్కడ నెగిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చి ఫ్లాట్ అవుతుంది. ఫ్లాట్ ఇక్కడ నుండి లాస్ట్ 3 months నుంచి ఫ్లాట్ అయింది. ఇది మంత్లీలో. వీక్లీలో చెక్ చేసినట్లయితే మనకి ఏడైతే ఇట్లా ఉంగ్లీలాగా వచ్చిందేమో, మనకి ఎక్కడైతే కింద డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ రివర్స్ అవుతూ ఫ్లాట్ అవుతుందో అక్కడ మనకు ఇక్కడ చూసినట్లయితే మనకు వీక్లీ టైం ఫ్రేమ్లో చెక్ చేసినట్లయితే మనకు పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చేసి మనకు ఎక్కడో వీక్లీ ఇక్కడనే అయింది. ఇక్కడ మంత్లీలో, వీక్లీలో ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఈ సర్కిల్ లోపల ఇవన్నీ బేరిష్ క్యాండిల్స్, ఇక్కడ నెగిటివ్ క్రాస్ ఓవర్ వచ్చింది. MACD మంత్లీ టైం ఫ్రేమ్లో ఫ్లాట్ డౌన్ అండ్ ఫ్లాట్, వీక్లీలో అప్, పాజిటివ్ క్రాస్ ఓవర్ విత్ అప్. డైలీలో చెక్ చేద్దాం. డైలీలో అప్ ఉంది, అప్టిక్ ఉంది, డైలీ అప్టిక్, వీక్లీ అప్టిక్, మంత్లీ డౌన్ అండ్ ఫ్లాట్, 4 hourly కూడా అప్టిక్ ఉంది, అప్పే ఉంది, అవర్లీ
అప్పు అన్ని అన్ని టైం ఫ్రేమ్స్ అప్లో ఉన్నాయి, ఎక్సెప్ట్ మంత్లీలో డౌన్ అయ్యి ఫ్లాట్ అవుతుంది. మిగతా అన్ని అప్టిక్లో ఉన్నాయి. సో ఎంఏసిడి లేకుండా ఒకసారి నెగెట్ చార్ట్ చూద్దాం. ఇలా ఉంది. ఇక్కడ ఏదైనా డైవర్జెన్సెస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చార్ట్ ప్యాటర్న్ మార్నింగ్ స్టార్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ స్టార్ లాగా వచ్చింది కానీ సపోర్ట్ దగ్గర అంటే డౌన్ఫాల్. ఈ యొక్క బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ మధ్యలో మనకు బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అంటే బయింగ్ అంటే ఈ ప్రైస్ కన్నా కింద సెల్లర్స్ లేరు, ఇక్కడ ఓన్లీ బయర్స్ వచ్చేసారు. ఇక్కడ వాల్యూమ్ చెక్ చేసినట్లయితే వాల్యూమ్ వీక్లీలో బిలో యావరేజ్ ఉంది, మంత్లీలో వీక్లీ బిలో యావరేజ్ ఉంది, అవర్లీ అబవ్ యావరేజ్. ఇక్కడ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ నుండి ఇట్లా పైకి వస్తుంది మార్కెట్. సో నెక్స్ట్ డైలీలో చూసినట్లయితే మనకు ఇక్కడ ఉంది రెసిస్టెన్స్. ఎంత ఉంది? 87 రూపీస్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అంటే ఆల్మోస్ట్ వచ్చేసింది 85 కదా, 87.40 దగ్గర రెసిస్టెన్స్ ఉంది డైలీలో. సపోర్ట్ అంటే ఈ క్యాండిల్ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ ఇక్కడ మేజర్ సపోర్ట్ వచ్చేసి 67 దగ్గర ఉంది. 1 అవర్లో చెక్ చేద్దాం. ఒక మార్కెట్ అనేది పైకి వెళ్ళే అవకాశం ఉంది, బుల్లిష్ అయ్యే అవకాశం ఉంది. సో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది 87.40 పైసా బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా హెవీగా వెళ్ళే అవకాశం ఉంది ఈ స్టాక్లో. ఇది ఒక లెవెల్. అలాగే డౌన్ సైడ్ చెక్ చేసినట్టయితే 77 రూపీస్ దగ్గర మనకు బేరిష్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ ఈ యొక్క స్టాక్ అనేది మీ యొక్క స్టడీలో యాడ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయాలంటే దయచేసి మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క బేసిక్ నాలెడ్జ్ ఈ స్టాక్ మార్కెట్లో మనం డబ్బు సంపాదించాలంటే ఈ యొక్క బేసిక్స్ నాలెడ్జ్ ఇవన్నీ కావాలంటే యూట్యూబ్లో ఫ్రీగా నేర్చుకోవచ్చండి. అలాగే ఈ కోర్సెస్ అనేవి చాలా ఉంటాయి బయట. అలా కాకుండా మీకు ఫ్రీగా లభిస్తుంది ఇక్కడ యూట్యూబ్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.